మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. హిందూ పండుగలలో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామ నవమికి ఎంతో విశిష్టత ఉంది. మామిడి చెట్టు గుబుర్లల్లో కూర్చొని కోకిల రాగాలు వినిపించే మాసం చైత్రం. లేత చిగురాకులతో, మామిడి పూతతో, కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది. ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది. వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. పుష్పమాసే హితర వహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ వికసిస్తాయట. ఉగాది పండుగ రోజు చేదు, తీపి, పచ్చడి తినటంతో పాటు శ్రీరామ నవమి వేడుకలు కూడా మొదలవుతాయి. వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు. రామ జనన గాథలోనే విశేషం ఉంది. దాన్ని దేవరహస్యం అనవచ్చు. రాముడు చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. 5 గ్రహాలు ఉచ్చస్థానాల్లో ఉండగా జగన్నాథుడైన సర్వలోక వధ్యుడైన రాముడు కౌసల్యకు పుత్రుడిగా అవతరించాడు. సర్వదేవతలకు మాతృమూర్తి అతిథి దేవి, దేవతా శక్తులకు మూలం. ఆ దేవి ఆదిదేవతగా గల నక్షత్రం పునర్వసు. అందుకే నారాయణుడు దేవతలకు రక్షకుడిగా అతిథి నక్షత్రంలో జన్మించాడంటారు. పునర్వసులో జన్మించటంలో ఇంతటి ఆంతర్యం ఉంది. ఈ సంవత్సరం జనవరి 22న అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది మన భారతీయులు ఎంతో గర్వంగా చెప్పుకునే సందర్భం. ఈసారి వచ్చేది అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత వస్తున్న మొదటి శ్రీరామనవమి. కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య నుండి వచ్చిన అక్షింతలతో ఇలా చేస్తే ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు అందరికీ అంది మీకు తిరిగిలేని రాజయోగం కలుగుతుంది. స్వయంగా ఆ అయోధ్య రాముడు మీ ఇంటికి వస్తాడు. కనకవర్షం కురిపిస్తాడు. మీకు ఉన్న కష్టాలు, దరిద్రాలు మొత్తం పోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది. మరి శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రాముడి భార్య అయిన సీతాదేవి పూర్వజన్మలో ఎవరు, ఆమె ఏ శాపం ఇవ్వటం వలన రావణుడు అంతం అయ్యాడో తెలిపే పురాణ కథలు విందాం. త్రేతాయుగంలో పరమ పవిత్రమైన హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది. ఆ తపోవనంలో కుల ద్విజుడనే ఋషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. అతడు వేదాధ్యయనం చేస్తున్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదించింది. అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు. ఆమె పెరిగి పెద్దదయింది. ఆమె సౌందర్యం చూసి దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుషాదులు మోహించారు. ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు. వారు కులద్విజునితో ఆ విషయం ప్రస్తావించారు. కానీ అతడు వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేసేది. నిత్యం అతడు శ్రీపతి, నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు. ఇలా ఉండగా దంభుడనే రాక్షసుని దృష్టి వేదవతిపై పడింది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయమే కులద్విజుడిని కలిశాడు. తనకు వేదవతితో వివాహం జరిపించమన్నాడు. అప్పుడు కులద్విజుడు దేవదేవుడైన శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది. నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని రాక్షసునితో అన్నాడు. ఆ మాటలు విన్న దంభుడు కులద్విజుణ్ణి సంహరించాడు. వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించింది. పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంది. తండ్రి దీవెన ఫలించాలని భావించుకుంది. శ్రీనివాసుణ్ణి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం తపస్సు చేసింది. మరొక వైపు 4 తలలు ఉన్న బ్రహ్మను మెప్పించి 3 కన్నులు ఉన్న శివుణ్ణి ఒప్పించి రావణుడు వరాలు, విభూతులు పొందాడు. దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయించాడు. ఇంద్రుణ్ణి దోచుకున్నాడు. అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకున్నాడు. లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రల్లో మునులకు తపోభంగం, బలవంతులకు ప్రాణభంగం
పతివ్రతలకు మానభంగం చేస్తూ వినోదించేవాడు. ఇలా రాక్షస వినోదం అనుభవిస్తున్న రావణుని దృష్టి తీవ్రంగా తపస్సు చేస్తున్న మహా సౌందర్యవతి అయిన వేదవతి మీద పడింది. వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచింది. అప్పుడు అతను వేదవతి దగ్గరకు వెళ్ళి, సుందరి, ఇది నిర్జన పర్వత ప్రాంతం. నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవతవు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉన్నావు? నీవు కుమారివా, శ్రీమతివా? నీ తల్లిదండ్రులెవరు? నీ చరిత్ర ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. అప్పుడు వేదవతి, నేను ఒంటరి కన్యను. నా తండ్రి కులధ్వజుడు. నా పితృదేవుని వేదగానంలో జన్మించాను. నా పేరు వేదవతి. తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించాడు. ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నాను అని సమాధానం ఇచ్చింది. దానికి రావణుడు, అయితే దయచూపని శ్రీపతి కోసం, శ్రీపతిని భర్తగా పొందటం కోసం నీవు తపస్సు చేయటం వ్యర్థం, అవివేకం. నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని ఆ శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించటం నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైన నిర్ణయం అన్నాడు. ఆ మాటలు విన్న వేదవతికి కోపం వచ్చింది. నీవు శ్రీహరిని నిందించటం నేను సహించను. శ్రీపతి లోకాధిపతి, నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రమైన నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు. నీవు వచ్చిన దారినే వెళ్ళటం నీవు చేయవలసిన పని. తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుని మందలించింది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి శిరోజాలను పట్టుకున్నాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకుని తన కుడి చేతిని కత్తిగా మార్చుకుని రావణుడు బిగబట్టిన తన తల వెంట్రుకలను ఖండించింది. వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవితుడయ్యాడు. తాను పొందిన అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడయ్యాడు. ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకున్నాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన తపోమహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది. అతడు వజ్రాయుధంతో మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపించాడు. నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు. నన్ను మానభంగానికి గురి చేయాలని చూస్తూ ఉన్నావు. నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడవైన నీకు ప్రాణభయం కలుగుతుంది. ఇది తథ్యం అని వేదవతి కఠినంగా రావణుణ్ణి శపించి తాను సృష్టించుకున్న అగ్నిలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. ఆ వేదవతే తర్వాత జన్మలో సీతగా జన్మించి రావణుడి సంహారానికి కారణమయ్యింది. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. 2024 జనవరి 22న అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్ఠను వీక్షించింది. ఈ ప్రాణప్రతిష్ఠకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలను అందించారు. భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలను అందించారు. హిందువులు ఆ అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కూడా. ఆ అక్షింతలనే శుభకార్యాలకు వాడుతూ ఉన్నారు. ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత వస్తున్న మొదటి రాముల వారి పండుగ కనుక ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకున్నారు కదా, ఆ అక్షింతలలో నుండి 2 గింజలు తీసుకొని ఆ 2 గింజల అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను కలిపి ఆ అక్షింతలను శ్రీరాముడి చిత్రపటం ముందు ఉంచాలి. అలాగే శ్రీరాముడి ముందు దీపం పెట్టండి. ధూప దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయ మంత్రాన్ని 108 సార్లు లేదా 11 సార్లు జపించాలి. ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపై వేసుకోండి. చిన్నపిల్లలకు మాత్రము పెద్దలే వారి తలపై వేయండి. తర్వాత కొన్ని అక్షింతలను తీసి చిన్న పేపర్లో వేసి పొట్లంలాగా కట్టి ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవాలి. లేదా వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి. కొన్ని అక్షింతలను పర్సులో కూడా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచుకోవాలి. శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముడి అనుగ్రహం కలుగుతుంది. స్వయంగా అయోధ్య రాముడే మీ ఇంటికి వస్తాడు, కనకవర్షం కురిపిస్తాడు. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుండి తీసుకోండి. లేదా కొన్ని అక్షింతలను ఇంట్లోనే కలిపి వాటిని చేతితో పట్టుకుని విజయ మంత్రాన్ని జపిస్తే
అవి శ్రీరామ అక్షింతలంత పవిత్రంగా మారుతాయి. వాటితో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అయోధ్య అక్షింతలతో ఇలా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దేశంలో చాలా ప్రాంతాల్లో శ్రీరామ నవమి 9 రోజుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. గ్రామాలలో హరికథలు చెప్తూ ఉంటారు. ప్రతి వీధిలో నవమి పందిళ్ళు వెలుస్తూ ఉంటాయి. సీతారామ కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్ళు నిలవవుతాయి. హరికథ, కాలక్షేపం ముఖ్య కార్యక్రమం, సంగీత కార్యక్రమాలు, సాంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. శ్రీరామ నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగింది. అందుకు గుర్తుగా ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణలోని భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.